ప్లాట్ఫామ్ టీమ్. సో ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో అందరినీ ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని నేను మనోజ్ వచ్చాము, అండ్ విజయ్ అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. సో వెరీ హ్యాపీ అండి. చాలా రోజుల తర్వాత అందరం ఆల్మోస్ట్ గ్యాప్ ఇచ్చి వచ్చాము. బట్ ఏంటంటే ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ చాలా బాగుంది. సో ఏదో లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఒక రిలీజ్ ఉన్న ఫీలింగ్ ఉంది మాకు. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది. సో వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సుందరకాండ అనే ఫిలిం రిలీజ్కి ఉంది. అది కాకుండా నెక్స్ట్ ఏంటనేది వన్స్ ద అనౌన్స్మెంట్ కమ్స్ యుల్ అండర్స్టాండ్. అండ్ ఒక్క వర్డ్ మా గుంటూరు గురించి ఒక లైన్లో మీరు చెప్పాలనుకుంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పండి. నాకు సినిమా అనేది అలవాటైందే గుంటూరులో అండి. నేను 4 years చదివాను ఇక్కడ. సో అప్పుడే నాకు సినిమా మీద ఇంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఒక విధంగా గుంటూరు. ఈ గుంటూరు ఇప్పటివరకు మీరు చేసిన ఏ ఫిలిం చూసుకున్నా ఈ ఫిలింలో మాత్రం మీరు బాగా కొంచెం ఇప్పటివరకు మీరు చూపిన మాస్ అనేది చూపించారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్సే అండి ఈ సినిమా. సో నేను ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్తో పాటు చూద్దాం అనుకున్నాను. బట్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అండ్ ఫస్ట్ ఆ క్రెడిట్ విజయ్కే ఇవ్వాలి. ఎందుకంటే టు గివ్ మీ దిస్ క్యారెక్టర్, తను అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడానికి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ విజయ్. సో ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎప్పుడు చేయని ఒక క్యారెక్టర్ కదా. సో ఐ ఎంజాయ్డ్ ట్రోయింగ్ దిస్ క్యారెక్టర్. సార్ మీరు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు భైరవం సక్సెస్ మీట్కి, అదే సక్సెస్ టూర్కి థియేటర్లో చూస్తే వైబ్ మామూలు లేదండి అసలుకి. ఇప్పుడే ఇంటర్వల్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్లో వైబ్ ఉంది అసలుకి. అంటే మార్నింగ్ షోకి ఎలా ఉందో రెస్పాన్స్, ఇక్కడికి వచ్చిన 5th డే కూడా అలాగే ఉంది. ఆల్మోస్ట్ థియేటర్ కూడా ఫుల్లో ఉందన్నమాట. మన గుంటూరుకి ఒక మాస్ సినిమా వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో క్లియర్గా అర్థమైపోయింది మా భైరవంతో. నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్. అందరంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది ఫ్యామిలీ సినిమా కాదనుకుంటున్నారండి. లోపల ఫ్యామిలీ చూసినా కానీ నిండుగా ఉన్నారు. అంటే చాలా ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉన్న సినిమా. అంటే కొంచెం యాక్షన్ కొంచెం ఉండటం వల్ల కొంచెం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. జయసుధ గారు, దివ్యపిల్లయ్య గారు, ఆనంది అందరితో చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. డెఫినెట్గా ఫ్యామిలీ సింగర్ అంటే మీకు బాగా నచ్చుతుంది. ఇంత హిట్ చేశారు, ఇంకా పెద్ద హిట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ అయిపోయింది కానీ ఇప్పుడు ఇంకా పోస్ట్ ప్రమోషన్స్లో ఉన్నాం. అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం. ముందు అనుకుంటేనే కొంచెం గట్టి నమ్మకంతో తీయగలమండి. మా ప్రొడ్యూసర్ కూడా అనుకుంటేనే కొంచెం ఎక్కువ డబ్బులు అసలుకి. ఫస్ట్ అంటే గజపతి వర్మ, వరద 2 క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు డెఫినెట్గా మనోజ్ గారు, రోహిత్ గారు చేస్తేనే బాగుంటుంది. ఎలాగైనా ఒప్పించేయాలనుకున్నాము. చాలా కష్టపడతామే అనుకున్నాం ఒప్పించడానికి. కానీ అంటే మొత్తం క్యారెక్టర్ ఆర్క్ దగ్గర నుంచి మొత్తం అంత ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చాలా ఈజీగా ఒప్పుకున్నారు మా బంగారాలు ఇద్దరికి. అక్కడ టెన్షన్ లేకుండా